అప్పుడు కక్ష పెట్టుకుందాం కక్ష పెట్టుకుంది. ఇంకా అవే కాదు మైపాల్, ఇంకో విషయం చెప్తా నేను. ఇప్పుడు ఈమె 2018 ఎలక్షన్లలో ఓడిపోతే ఈమె పదవి దాహం వీళ్ళు తట్టుకోలేరు కదా, ఒక్క నిమిషం లేకపోతే వీళ్ళు అసలు తట్టుకోలేరు. అయితే వాళ్ళ నాయన ఏం చేసిండు, వెంటనే ఆమెను ఎమ్మెల్సీ చేసిండు. మరి అదే తెలంగాణ కొంత టైం పడితే అమెరికాకు పోయింది అలిగి అమెరికా పోతే మళ్ళీ పిలుచుకొని బుజ్జగించి ఎమ్మెల్సీ ఇచ్చిండు. మరి నా బీసీ బిడ్డ, నా తెలంగాణ రాష్ట్ర కోసం ఆత్మార్పణ చేసుకున్న నా తమ్ముడు శ్రీకాంతాచారి చనిపోయిండు. మరి వాళ్ళ అమ్మకు 2014లో టికెట్ ఆమె కొట్లాడితే ఇచ్చిండు. ఆమె ఓడిపోయే టికెట్ ఇచ్చిండు, ఓడిపోయింది. మరి మొన్న అమరవీరుల స్తూపం, తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల స్తూపం ఆవిష్కరిస్తున్నా అని చెప్పేసి ఆమెను ఇన్వైట్ చేసినావు, ఆమెను ఆహ్వానించి అంతేకాకుండా ఏం చెప్పినావు, తెలంగాణ రాష్ట్ర కోసం మొదట ఆత్మార్పణ చేసుకున్న శ్రీకాంతాచారి గారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీని ప్రకటిస్తున్నా అని చెప్పేసి ఏం చేసిండు, ప్రకటించిండు రాత్రి. అది ఉదయం ఏం చేసారు, పేపర్ల పత్రికలలో తాటికాయంత అక్షరాలతో వచ్చింది. మరి ఆమెకి ఎందుకు తర్వాత ఇయ్యలే, ఆమెకు మరి ఎందుకు ఇయ్యలేవు? బీసీ కదా, నీకు బీసీల పట్ల ప్రేమ ఉంది.